ఒక్కళ్ళు శివన్ దూబే గాని, రచిన్ రవీంద్ర గాని, రుతురాజ్ గైక్వాడ్ గాని, ధోని గాని, జడేజా గాని ఎవరన్నా ఒక్కళ్ళు ఇంకొక 2 balls ఆడుంటే రాజస్థాన్ చెన్నై ఓడిచ్చేసి అంత టైట్ గా జరిగింది మ్యాచ్. స్టార్టింగ్ లోనే రచిన్ రవీంద్ర అవుట్ అవడం అనేది చెన్నైకి పెద్ద దెబ్బ. కానీ దాన్ని రుతురాజ్ గైక్వాడ్ క్లాస్ బ్యాటింగ్ తో ఆ దెబ్బ పెద్ద ఇంపాక్ట్ చూపించుకుని చూశాడనమాట. శివన్ దూబే స్పిన్ అని ఎరగదీస్తాడు, మనందరికి తెలిసిందే. క్రీజ్ లో నిలబడి ఎక్కడికంటే అక్కడ కొడతాడు, బాస్తాడు బంతిని. బంతి ఏందో మాస్తి కొట్టేసింది అన్నట్టు కొడతాడు అనమాట. అలాంటి వాడు ఒక్క నిమిషం ఇంకొక బాల్ ఆడుంటే మ్యాచ్ వేరేలాగా ఉంది. ఇక్కడ మనం అసలంగా బాగా మెచ్చుకోవాలి. పిన్ని చీల్చి చెండాడేసే బ్యాటింగ్ లైనప్ ఉంది చెన్నై దగ్గర. అలాంటి వాళ్ళతో ఆడేటప్పుడు 4 వికెట్లు తీయడం మాటలు కాదు, ఆ విషయం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. తను పడ్డ వికెట్లు కూడా చూడండి. విజయశంకర్ దేవుందిలే గానీ రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్, శివన్ దూబే వీళ్ళు ముగ్గురు కూడా పిన్ను చాలా బాగా ఆడతారు. రాహుల్ త్రిపాఠి లేకలాగా నేను ఫామ్ ఉందిరా నేను ఆడతానని చూపించుకుంటున్నాడు. అలాంటి టైంలో అవుట్ అయిపోయాడు అనమాట. రుతురాజ్ గైక్వాడ్ ఎట్లా ఆడతారు అందరికి తెలిసిందే. దూబే స్పిన్ బాతాడు అందరికీ తెలుసు. అందుకే చెన్నై వాళ్ళని తనని కంటిన్యూ చేస్తుంది. టీమిండియాలో కూడా తను వచ్చింది. అందుకే T20లో మిడిల్ ఓవర్ లో స్పిన్నర్లు వచ్చినప్పుడు పాది పారేస్తాడు, దున్నుతాడు అనమాట. అందుకని ఉంచాడు. అలాంటి వాళ్ళని పట్టుకుంటే అలాంటి వాళ్ళని అవుట్ చేసాడు అసలంగా. ఈ మ్యాచ్ రాజస్థాన్ గెలవడం అసలుగా కారణం. బ్యాటింగ్ నితీష్ రాణా ఎరగదీశాడు. అంతకుముందు 2 మ్యాచ్లు సరిగా ఆడలేదని తన పొజిషన్ తన మప్పిలేదేమో మరి. అందుకో ఏమో మ్యాచ్ 3rd పొజిషన్ లో వచ్చి రైనాని గుర్తు చేశాడు ఆ బ్యాటింగ్ తో. చెన్నై సూపర్ కింగ్స్ కి రైనా ఆడేటప్పుడు ఎలా ఉండేదో అది గుర్తొచ్చిందన్నమాట తన బ్యాటింగ్ చూస్తుంటే. చెన్నైకి ఫస్ట్ వికెట్ పోయాక తను వస్తే రైనా అలానే ఆడు. ఇప్పుడు నితీష్ రాణా అలా ఆడుతున్నాడు. ఇదే కనుక రాజస్థాన్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ పంజాబ్ కూడా చాలా గట్టి పోటీ ఇస్తారు. పంజాబ్ ఫుల్ ఫామ్ అనేది మనందరూ తెలుసు. అలాంటి పంజాబ్ కి గట్టి పోటీ ఇచ్చింది అనమాట రాజస్థాన్. ఎందుకంటే మనకి సంజు శాంసన్ టచ్ లేదు కానీ ఆడొచ్చు. జైస్వాల్ అసలు టచ్ లేడు, దారుణం అయిపోయాడు. నితీష్ రాణా, రియాన్ పరాగ్ కొంచెం ఆడుతున్నాడు. కెట్మేరీ వీళ్ళు ఉన్నారు. ధ్రువ్ జురేల్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతారు, పర్లేదు యావరేజ్ ఆడుతున్నాడు. ఈ మిడిల్ ఆర్డర్ ని లోవర్ ఆర్డర్ బలం వస్తుంది రాజస్థాన్. వీళ్ళకి స్టార్టింగ్ లో ఆ మిడిల్ ఆర్డర్ లో పుష్ ఇవ్వాలి. ఆ పుష్ ఇచ్చే బాధ్యత నితీష్ రాణా తీసుకున్నాడు. ఆ బాధ్యత కనుక తీసుకున్న పంజాబ్ మీద కూడా తను ఇలానే ఆడితే పంజాబ్ చాలా టఫ్ ఫైట్ వచ్చింది అనమాట రాజస్థాన్ నుంచి. ఎందుకంటే మన కెట్టెను, రియాన్ పరాగ్ తను బాగానే ఆడుతున్నాడు, లోకల్ బాయ్ కాబట్టి. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ తనకి తెలుసు, ఆ పిచ్ గ్రౌండ్ ఎలా తనకు తెలుసు, అదంతా ఉంటుంది కాబట్టి. నితీష్ రాణాతో పాటు టాప్ ఆర్డర్ ఇంకొకళ్ళు పేలితే సంజు శాంసన్ గానీ జైస్వాల్ గానీ ఒక్కళ్ళు బ్లాస్ట్ అయితే పంజాబ్ ని కూడా రాజస్థాన్ ఓడించొచ్చు అని నేను అనుకుంటున్నాను. బౌలర్లు అందరూ బాగానే వేస్తున్నారు. సందీప్ శర్మ బాగానే ఉన్నాడు. జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ లో తిట్టించుకున్నాడు కానీ తర్వాత ఈ 3వ మ్యాచ్ లో మాత్రం సూపర్ బౌలింగ్ వేసాడు. ఇంద్ర ఆడిడు ఒకడేనా అనిపించింది. ఫస్ట్ 2 మ్యాచ్లు చూసి నేనే అన్నా జోఫ్రా ఆర్చర్ టీం అనవసరం రావని తీసేయండి అని చెప్పి. ఆ మాటలు ఎన్నట్లు బౌలింగ్ చేశాడు అనమాట. నన్ను తీసేయమంటావు, నువ్వు ఎర్రి పప్పవి, నన్ను తీసేయమంటావా అనుకోని తను నేనేంటో చూపిస్తా అని చెప్పి చూపించినట్టు వేసాడు అనమాట. అంత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ కూడా ఇలానే బౌలింగ్ చేసి టాప్ ఆర్డర్ లో నితీష్ రాణాతో పాటు ఇంకొకళ్ళు బ్లాస్ట్ అయ్యి రియాన్ పరాగ్, హెట్మెరీలు యావరేజ్ ఆడుకున్నా సరే పంజాబ్ చాలా గట్టి పోటీ ఉంటుంది. చెన్నై మీద వాళ్ళు అందుకే గెలిచారు. చెన్నై మీద నితీష్ రాణా ఆడడం బౌలర్లు అసలు ఎరగదీశాడు. జోఫ్రా ఆర్చర్ బాగా వేసుకోవచ్చు అనుకున్నారు చెన్నై వాళ్ళు. తను ఆ ఛాన్స్ కూడా ఇవ్వాలి. ఇవరిలో సందీప్ శర్మ బౌలింగ్ కూడా అనేది మాస్టర్ స్ట్రోక్ అనమాట. మామూలుగా అయితే ఆ ప్లేస్ ఎవరున్నా సరే, మీరు కానీ నేను కానీ ఎవరున్నా సరే జోఫ్రా ఆర్చర్ ఎరగదీశాడు, తనకే ఇవ్వాలి బౌలింగ్ అనుకో. కానీ ధోనిని, జడేజాని అంత ముందు సందీప్ శర్మ ఆపుకున్నాడు. 2022లో 2020లో 23 రన్స్ ఏమో కాపాడాలంటే లాస్ట్ వరకు కాపాడాడు. ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ సందీప్ శర్మకే బౌలింగ్ ఇచ్చారు. చాలా జోఫ్రా ఆర్చర్ సందీప్ శర్మకి ఇచ్చారు. ఎందుకంటే ధోని బాధాలని. ధోని బాధాలని కాదు, ధోని కూడా బాధలేడు. ధోని అంత ముందు కూడా ఆపుకున్నాడు సందీప్ శర్మ. చాలా అండర్ రేటెడ్ బౌలర్, డెత్ బౌలర్ సందీప్ శర్మ. డెత్ బౌలర్ అనగా భువనేశ్వర్ కుమార్, నటరాజన్, స్టార్క్ ఇట్లా వేరే వాళ్ళు వస్తారు. హర్షదీప్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళెవరిని తక్కువ చేయట్లా, వీళ్ళందరూ బాగానే వేస్తారు. కానీ వీళ్ళందరి మధ్యలో తను కూడా నిలబడే కెపాసిటీ ఉన్నాడు సందీప్ శర్మ. కానీ వీళ్ళ ఫ్యాన్స్ కానీ ఫ్యాన్ డమ్ అంటాం కదా, ఆ ఫ్యాన్ డమ్ వల్ల కానీ తను కొట్టుకుపోతాడు. కానీ తను చాలా మంచి క్వాలిటీ బౌలర్. మరి నెక్స్ట్ పంజాబ్ మీద తను ఎలా వేస్తారో చూడండి. ఎందుకంటే పంజాబ్ టాప్ ఆర్డర్ మంచి ఫామ్ లో ఉంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ని వీళ్ళు ఆపుతారు. బ్యాక్ టు బ్యాక్ 50s కొట్టి మంచి ఊపి మీద ఉన్నారు శ్రేయస్ అయ్యర్. తను ఎలా ఆపుతాడు చూద్దాం. ఆ మ్యాచ్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే చెన్నై ఓడిపోవడానికి కారణాలు పక్కన పెట్టి చెన్నై నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడుద్ది అనేది కొంచెం నాకు ఇదిగా ఉందన్నమాట. ఇలానే ఆడుతూ ఉంటే వాళ్ళు ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళరు. టోర్నీ స్టార్టింగ్ కాబట్టి అప్పుడు ఆ మాట అనకూడదు, కానీ భయం వేస్తుంది అనమాట. అదే చెప్తున్నా. మీరే అనుకుంటున్నారు చెన్నై పర్లేదు పుంజుకొని ప్లే ఆఫ్స్ వెళ్ళింది అనుకుంటున్నారా, లేదంటే లేదు ఇంటికి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా, రాజస్థాన్ కి పంజాబ్ ఓడించే సత్తా ఉందంటారా, లేదా కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి క్రికెట్ ముందుకు వస్తాను. అప్పటివరకు బై బై.